జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ వర్ధిల్లాలి షర్మిలమ్మ నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి సోనియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి యూత్ కాంగ్రెస్ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్ మెగా డివిజన్ వెంటనే ప్రకటించాలి మాట్లాడాలా కలవాలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా వర్ధిల్లాలి యూత్ కాంగ్రెస్ వర్ధిల్లాలి యూత్ కాంగ్రెస్ వర్ధిల్లాలి షర్మిలమ్మ నాయకత్వం వర్ధిల్లాలి షర్మిలమ్మ నాయకత్వం వర్ధిల్లాలి సోనియమ్మ నాయకత్వం యూత్ కాంగ్రెస్ జిందాబాద్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ విడుదల చేయాలి మెగా డిఎస్సీని వెంబడే విడుదల చేయాలి మెగా డిఎస్సీని వెంబడే భర్తీ చేయాలి 60,000 ఉద్యోగాలను భర్తీ చేయాలి 60,000 ఉద్యోగాలను భర్తీ చేయాలి ప్రభుత్వ ఉద్యోగాల 60,000ను భర్తీ చేయాలి వెంబడే భర్తీ చేయాలి ప్రభుత్వం వైఖరి 60,000 ఉపాధ్యాయ పోస్టులు వెంటనే 60,000 ఉపాధ్యాయ పోస్టులు వెంటనే యూత్ కాంగ్రెస్ వర్ధిల్లాలి షర్మిలమ్మ నాయకత్వం వర్ధిల్లాలి షర్మిలమ్మ నాయకత్వం వర్ధిల్లాలి సోనియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ 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 వర్ధిల్లాలి యూత్ కాంగ్రెస్ వర్ధిల్లాలి యూత్ కాంగ్రెస్ గెలుపం లేపు పైకి చాలా 60,000 ఉపాధ్యాయ పోస్టులు వెంటనే 60,000 ఉపాధ్యాయ పోస్టులు వెంటనే మాట్లాడదాం అనుకున్నాడు సార్ ఇదే భర్తీ చేయకుండా ఈ డిఎస్సీని 5,000 ఉద్యోగాలతో ప్రకటించారు. దానికి మినిస్టర్ గారు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. లోపలికి పోయి మేము కూర్చొని మాట్లాడే సమస్య కాదు, మా పర్సనల్ కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకుల సమస్య, నిరుద్యోగుల సమస్య. అందుకని మాకు మెగా డిఎస్సీని రిలీజ్ చేస్తాం ప్రభుత్వం నుంచి, మేము అందరం సీఎం గారితో మాట్లాడతామని మినిస్టర్ గారు ఒక హామీ. మేము ఉండటానికి మా ఉద్యోగాల కోసమో లేకపోతే మా స్వప్రయోజనాల కోసమో కాదు కదా. మేమేం జడ్పీటీసీ విడుదల చేయాలి మెగా డిఎస్సీని వెంబడే విడుదల చేయాలి మెగా డిఎస్సీని వెంబడే విడుదల చేయాలి ప్రభుత్వం వంటి వైఖరి సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ 60,000 ఉపాధ్యాయ పోస్టులు వెంటనే రాష్ట్రంలో 30,000 గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన సీఎం గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించాడు. సంవత్సరం విద్యార్థి నాయకుడిగా నేను ఉండి మెగా డిఎస్సీని ప్రకటిస్తాను, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నాడు. ఈ రోజు 20 రోజులు నోటిఫికేషన్ పెట్టుకొని ఈ రోజు డిఎస్సీని ఇచ్చారు. 5,000 పోస్టులని 30,000 పోస్టులు ఉన్నాయని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి ఏ 30,000 పోస్టులు సార్? అందుకని మెగా డిఎస్సీని మీరేదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో సీఎం సమక్షంలో హామీ ఇచ్చారో అది ప్రకటించమంటున్నాం. 60,000 ఉద్యోగాలు ఉన్నాయని సీఎం గారు గతంలో చెప్పున్నారు. ఏం చేయాలో అదే చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు పెద్దగా అరిస్తే కాదు, మీరు చెప్పారు గౌరవంగా, మీరు కిందకు వచ్చి కూర్చున్నారని వచ్చా. ప్రొసీజర్లీ గవర్నమెంట్ ఏం చేయాలో మీకన్నా చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా ఆలోచనతో ఉన్నాం. మేము అవి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగకూడదని మా ఆలోచన. ఇదివరకటి ప్రభుత్వాలకి, పాత ప్రభుత్వాలకి ఇప్పటికీ కంపేర్ చేయడానికి ఎవరికీ లేదు. ఈ రాష్ట్రంలో విద్యార్థుల కోసం, ఉద్యోగుల కోసం
నిరంతరం కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఎంతవరకు చేయడం చేయడం సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ కి ముందు ఇదే ముఖ్యమంత్రి ఎలక్షన్ సిద్ధంగా ఉన్నాం. మీరు ఇప్పుడు జెండాలు వేసుకొచ్చి మా దగ్గర అడగటానికి ట్రై చేస్తే ఎంతకాలం మేమేమైపోయారు మీరు అని చెప్పి అడగటానికి కూడా అవకాశాలు ఉంటాయి. దయచేసి గవర్నమెంట్ పీపుల్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క విద్యార్థికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. డిఎస్సి నోటిఫికేషన్ కూడా ప్రొసీజర్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎట్లా సార్ 30,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి 5,000 ఉద్యోగాలు చేసి నశించాలి ప్రభుత్వం మండి వైఖరి, నశించాలి ప్రభుత్వం మండి వైఖరి, నశించాలి ప్రభుత్వం మండి వైఖరి అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి యువత చేత ఓట్లు వేయించుకొని ఈ 5 సంవత్సరాల పాటు గమ్ముకుండి ఏ రోజు ఒక జాబ్ క్యాలెండర్ లేదు. 5 సంవత్సరాలు గమ్ముకుండి ఎలక్షన్ ఇంకా 2-3 నెలలు లేదనగా హుటాహుట్టిన 6,100 పోస్టులతో డిఎస్సి ప్రకటించారు. మరీ విచిత్రం ఏంటంటే టెట్ డిఎస్సి కలిపి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వడం, టెట్ రాసిన వాళ్ళు డిఎస్సి రాయడానికి టైం లేకపోవడం, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఎగ్జామ్ రాయడానికి నోటిఫికేషన్కి మధ్యలో 4 రోజుల గ్యాప్. మరి వాళ్ళు ఏం చదవాలి, ఏం రాయాలి అంటే మీరు ఏదో జనాలకి ముసలి కన్నీరుగా అరుస్తూ ఏదో న్యాయం చేశామని చెప్పి ఓట్లు అంటారు. కానీ ఇదంతా మీ డ్రామా. మీరు అధికారంలోకి వచ్చి మీ ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు మీ పక్కన తిరుగుతున్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించుకున్నారు. బీసీ కార్పొరేషన్ 50 కార్పొరేషన్లు చేసి వాళ్ళు చైర్మన్లు వేసుకున్నారు, డైరెక్టర్లు వేసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలు చేసి దానికి చైర్మన్లు, డైరెక్టర్లు వేసుకున్నారు. వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, అలవెన్స్లు ఇస్తున్నారు. మరి ప్రజల సంగతి ఏంది? ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లో ₹1 నిధులు ఇవ్వలేదు. ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లేదు రాష్ట్రంలో. మరి యువతని మీరు ఇంత ఎత్తున మోసం చేస్తూ మీరేదో ఉద్యోగాలు ప్రకటించామని చెప్పి డాబులు చెప్పుకుంటా ఉంటే వినడానికి చాలా విడ్డూరంగా ఉంది. రాబోయే రోజుల్లో మీరు కానీ ఈ డిఎస్సి, ఈ దగా డిఎస్సి, ఈ నకిలీ డిఎస్సిని మీరు కానీ రద్దు చేసి ఇమీడియట్గా ఏదైతే మీరు 25,000 పోస్టులు ఎలక్షన్కి ముందు ప్రకటిస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ 25,000 పోస్టులు వెంటనే ప్రకటించేదాకా మా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ప్రతిపక్షంలో ఉండి ఏదైతే చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వంలో యువతకు అన్యాయం జరుగుతుంది, నేను వచ్చినాక ప్రతి సంవత్సరం యువతకి జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సి రూపాన అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఖాళీ పోస్టులని భర్తీ చేస్తాను, 30,000 ఉద్యోగాలు ఉన్నాయన్న చెప్పింది, కళ్ళబొల్లి మాటలు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఆ మాటలు చెప్పి ఈరోజు 5 సంవత్సరాలు ఊరకుండి యువత ఉద్యోగాలు ఉపాధి కోల్పోతే ఈరోజు 20 రోజుల్లో నోటిఫికేషన్ ఉంటే ఈరోజు వచ్చి నోటిఫికేషన్ ఇస్తాను మీరు డిఎస్సి రాసుకోమన్నాడు. ఈ డిఎస్సి ఎందుకని అడుగుతున్నాము? ఈ 20 రోజుల్లో నోటిఫికేషన్ వస్తే ఈ డిఎస్సి ఇంప్లిమెంటేషన్ జరిగిద్దా అంటే యువతను ఇంకా మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఇక్కడే కాదు కేంద్రంలో కూడా పోస్టులన్నీ ఖాళీగా ఉంటే బజ్జీలు వేసుకోమంటున్నాడు, బోండాలు వేసుకోమంటున్నాడు నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ చెప్పు చేతుల్లో నడుస్తే వీళ్ళందరూ ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి అన్యాయం చేస్తున్నారు. ఇట్లాంటి ప్రభుత్వాన్ని దించే విధంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుంది. దానికి యువకులమైన మేము యూత్ కాంగ్రెస్ కానీ షర్మిలమ్మ గారి నాయకత్వాన ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉన్నామని మనవి చేసుకుంటున్నాం.